ఢిల్లీ రాజకీయాల్లో వాటర్ ట్యాంకర్ స్కామ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కపిల్ మిశ్రా దెబ్బకు చీపురు పార్టీ చెల్లాచెదరవుతోంది. కేజ్రీవాల్ 2 కోట్ల లంచం తీసుకున్నారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రానే ఈ ఆరోపణలు చేయడంతో ఢిల్లీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఇప్పటికే కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను ఏసీబీకి సమర్పించారు కపిల్ మిశ్రా. అంతేకాదు కాసేపట్లో సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు ఇంకాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సెషన్లో కేజ్రీవాల్ను టార్గెట్ చేసుకున్నాయి విపక్షాలు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రత్యేక సమావేశం హాట్గా జరిగే అవకాశం ఉంది. మరోవైపు కేజ్రీవాల్ పై తన మాటల దాడిని కొనసాగిస్తున్నారు కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ కు దమ్ముంటే రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. అవినీతిపై ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తానన్నారు మిశ్రా. बस इतना ध्यान रखिएगा, मैं आपकी हर चाल को जानता हूं, पहचानता हूं। मैं एक एक कदम फूंक फूंक कर रख रहा हूं। सीबीआई को जो कुछ मुझे पता है और जो कुछ मैंने देखा है आज सब बताऊंगा। वो घर आपका है, उस घर के मुलाजिम आपके हैं, उस घर का सारा सिस्टम आपका है, सारे गवाह आपके हैं, सारे लोग आपके हैं। लेकिन मैं फिर भी ये भरोसा दे रहा हूं, आपसे सीखा है यथाशक्ति लड़ूंगा। या तो आपके चक्रव्यूह को तोड़कर विजय प्राप्त करूंगा। बस इतना कहना चाहता हूं। अगर थोड़ी सी भी नैतिकता आज आपके अंदर बची है, अगर थोड़ा सा भी भरोसा है आपको अपने आप पर, तो मेरी एक चुनौती स्वीकार कर लीजिए। मेरी करावल नगर की सीट या आपकी नई दिल्ली की सीट आप चुन लें। मैं भी इस्तीफा देता हूं और आप भी चुनाव के मैदान में आ जाइए। అయితే కపిల్ ఆరోపణలపై స్పందించని కేజ్రీవాల్ తన టీంతో ఎదురుదాడి చేయిస్తున్నారు. ఆయన బీజేపీ ఏజెంట్గా మారారని విమర్శిస్తున్నారు ఆప్ నేతలు. మంత్రి పదవి పోయిందనే అక్కసుతోనే కేజ్రీవాల్ పై నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఢిల్లీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. 2 రోజుల క్రితం సీఎం కేజ్రీవాల్ పై మాజీ మంత్రి కపిల్ మిశ్రా సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఢిల్లీలో చోటు చేసుకున్న నీటి కుంభకోణాన్ని బయటపెట్టారు మిశ్రా. వాటర్ ట్యాంకర్ల యాజమాన్యాల నుంచి కేజ్రీవాల్ లంచం తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను సత్యేంద్ర జైన్ తీసుకెళ్లి సీఎంకిచ్చాడని తెలిపారు మిశ్రా. 2 కోట్లు తీసుకుంటూ ఉండగా తాను కళ్లారా చూసినట్టు చెప్పారు కపిల్ మిశ్రా. కేజ్రీవాల్ బంధువుల భూ వివాదంలో సత్యేంద్ర జైన్ 50 కోట్ల డీల్ను సెటిల్ చేశారని ఆరోపించారాయన. ఈ ఆరోపణలపై ఢిల్లీలో దుమారం రేగుతోంది. కేజ్రీవాల్ కో వైపు ఉచ్చు బిగుస్తోంది. మరోవైపు అసెంబ్లీ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో విపక్షాల దాడి కూడా మొదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి మహాత్మా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఆమ్ ఆద్మీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృతుడైన కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణలు అయితే రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. మొదట నీటి కుంభకోణాన్ని బయట పెడతానంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు తాజాగా ఒక ల్యాండ్ డీల్, సుమారు 50 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ డీల్ మీద కూడా కేజ్రీవాల్ హస్తం ఉంది. అందులో కేజ్రీవాల్ సమీప బంధువు బావమరిది అయిన బీకే బన్సల్ దాదాపు 10 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. 50 కోట్ల రూపాయల డీల్ లో 10 కోట్ల రూపాయలు లబ్ధి పొందేలాగా కేజ్రీవాల్ ఆయనకు సహకరించారు అంటూ మరొక సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఈ వీటన్నిటి మీద ఈరోజు సిబిఐని కలిసి సిబిఐకి ఫిర్యాదు చేస్తానని కూడా కపిల్ మిశ్రా చెప్పారు. ఈ పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఈ ఆరోపణల ఉచ్చైతే బిగుసుకుంటుంది. కానీ కపిల్ మిశ్రా చేస్తున్న ఆరోపణల మీద కేజ్రీవాల్ నేరుగా ఇంతవరకు స్పందించలేదు. తన అనుయాయులతోటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంకా మరికొంతమంది నేతల ద్వారా కౌంటర్స్ ఇప్పిస్తున్నారు తప్ప నేరుగా కేజ్రీవాల్ అయితే బయటకు వచ్చి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఇంతవరకు చేయకపోవడం కూడా మరిన్ని అనుమానాలకు తాగిస్తుంది. అయితే కేజ్రీవాల్ వర్గీయులు చెప్తున్నది ఒకటే, కపిల్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించినందునే ఈ లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నారని వారంతా కూడా ఖండిస్తున్నారు. ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపితం కాలేనిది, పూర్తిగా నిరాధారమైన బేస్లెస్ అలిగేషన్స్ తమ మీద చేస్తున్నారంటూ వారు ఇది ఒక సింగిల్ లైన్ ఖండన మాత్రమే చెప్తున్నారు తప్ప ఆ ఆరోపణలను ఏ రకంగా వివరణ ఇచ్చి ఖండిస్తారన్న దాని మీద మాత్రం ఏ ఒక్కరు కూడా స్పష్టతనివ్వడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ ఖచ్చితంగా ఏదో జరిగింది అన్న అనుమానాలు అయితే ప్రతి ఒక్కరికి వ్యక్తమవుతున్నాయి. పైపెచ్చు అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది అంటే పూర్తిగా అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఒక రాజకీయ పార్టీగా ఏర్పడి అవినీతి వ్యతిరేక ఆందోళన బేస్ చేసుకునే
ఇక్కడ అధికారంలోకి వచ్చింది. అట్లాంటి పార్టీ ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు విచారణ తమంతట తాముగా విచారణ జరిపించి ఆ విచారణలో నిర్దోషులమని చెప్పి బయటపడాల్సింది పోయి అవి కేవలం ఖండిస్తూనే ముందుకెళ్తున్నారు తప్ప విచారణ ఎదుర్కోవడానికి సైతం సిద్ధంగా లేరు అన్నది అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుంటే అక్కడ అవినీతి జరిగిందా అన్న అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్నాయి. ఇప్పుడు కపిల్ మిశ్రా సిబిఐని కలిసిన తర్వాత మరిన్ని వివరాలు బయట పెడతానని అంటున్నారు. వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కొక్క నేత ఈ రకంగా బయటకు వస్తున్నారు. మొన్నటి వరకు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నచ్చక కొంతమంది బహిరంగంగానే విమర్శలు చేశారు. కుమార్ విశ్వాస్ సైతం ఆ రకంగా విమర్శలు చేసిన తర్వాత అతన్ని బుజ్జగించారు. ఇప్పుడు కపిల్ మిశ్రా మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఏకంగా అవినీతి ఆరోపణలు చేయడం, దాంతో అతన్ని పార్టీ నుంచే బహిష్కరించారు. బహిష్కరణ గురైన తర్వాత మరొక కుంభకోణాన్ని బయట పెడతానంటూ 50 కోట్ల ల్యాండ్ డీల్ కి సంబంధించి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటన్నిటి మీద సిబిఐని కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో ముస్లిం నానాటికి ముదురుతున్నట్టుగానే చూద్దాం. ఢిల్లీ కనిపిస్తుంది. రాజకీయాల్లో ఉన్న ఈ ప్రకంపనలు ఎటు టర్న్ తీసుకుంటాయో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.